సచివాలయంలో మరోసారి ఆందోళనకు దిగారు కాంట్రాక్టర్లు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మెరుపు ధర్నాకు దిగారు. తమ బిల్లులు క్లియర్ చేయాలంటూ కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. గతంలోనూ కమిషన్లు అడుగుతున్నారంటూ సచివాలయంలో ఆందోళన చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఆ సమయంలో బిల్లులు క్లియర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయినా హామీ నెరవేరకపోవడంతో మరోసారి సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు. కాంట్రాక్టర్ల ఆందోళనపై ప్రభుత్వం స్పందించినట్లయితే తెలుస్తోంది. ఇక కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులపై హామీ ఇచ్చినట్లయితే సమాచారం. రైట్, ఇక ఈ ధర్నాకు సంబంధించి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చెప్పడానికి మనతో పాటు కాంట్రాక్టర్ వేదవ్యాస్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. వేదవ్యాస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్ వేదవ్యాస్ గారు, అసలు ఏంటి మీరు ఆందోళన చేయడానికి గల కారణాలు ఏంటి, ఏమైంది? యాక్చువల్గా మేము మన ఊరు మన బడికి సంబంధించిన కాంట్రాక్టర్లే మేడం. గత 2.5 సంవత్సరాల నుంచి పెండింగ్ లోనే ఉన్నాయి మేడం. ఓన్లీ 369 కోట్లు రావాలి. ఎన్నిసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా కూడా స్పందననే కరువైంది మేడం. గతంలో విద్యాశాఖ కార్యాలయంలో కూడా ధర్నా చేశాం. అక్కడ 20 రోజులలో పరిష్కరిస్తామన్నారు. 20 రోజులు పోయింది, 2-3 నెలలు అవుతా ఉంది. ఏడాది దాకా దాని గురించి స్పందన లేదు మేడం. అంటే ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా హామీ వచ్చిందా ఇప్పుడైనా? ఎటువంటి హామీ రాలేదు మేడం. ఇప్పుడు మంత్రి గారిని కలిసాం, బట్టి గారిని కలిసినాం, కానీ కలిసి ఆయన హాయ్ అనుకుంటూనే పోయింది తప్ప ఎటువంటి హామీ లేదు. ఎప్పుడు ఇస్తామో అనేది డేటే చెప్పలేదు. ఓకే, అంటే ఇప్పుడు గతంలో మీరు 6 months బ్యాక్ కూడా ఆందోళన చేసినట్లయితే తెలుస్తుంది. అంటే అప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు పెండింగ్ లోనే ఉన్నాయా బిల్లులు? అప్పటి నుంచి ఇప్పటి వరకు పెండింగ్ లోనే ఉన్నాయి మేడం. అసలు ఇచ్చే పరిస్థితే లేదు. మా డబ్బులు లేవంటారు, వస్తాయి అనే హామీ తప్ప ఎప్పుడు ఇస్తారు, ఏం చేస్తారు అనేది లేదు మేడం. అంటే ఏమేమి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి వేదవ్యాస గారు? ఇంకా మీరు ఎలాంటి కాంట్రాక్ట్స్ తీసుకున్నారు? అంటే మెయిన్ ఈ రోజు చేసిన ధర్నాదేమో మన ఊరు మన బడి సంబంధించి వర్క్స్ మేడం. మెయిన్ స్కూల్ రిపేర్స్ మేడం. ఓన్లీ స్కూల్లో మౌలిక వసతులు, బాత్రూమ్స్, టాయిలెట్స్, తర్వాత పోతే స్లాబ్స్, ఏమన్నా చిన్న చిన్న రిపేర్స్, డైనింగ్ హాల్స్, అటువంటి వర్క్స్ మేడం. ఓన్లీ చిన్న కాంట్రాక్టర్లు మాత్రమే ఉంటారు మేడం దీనికి. అంటే ఇప్పుడు సరే, మీరు ఏదైతే కాంట్రాక్ట్స్ తీసుకున్నారో ఇవి మీరు కంప్లీట్ చేస్తున్నారో బానే ఉంది. కానీ ఇంకొకటి, పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఎవరు కూడా మీ ఆందోళనలో ఎవరు లేరు. దానికి ఏం చెప్తారు? ఇంకొకటి ఏంటంటే కాంట్రాక్టర్లకి డబ్బులు వస్తున్నాయి మేడం. ఓన్లీ మా చిన్న కాంట్రాక్టర్లకే డబ్బులు రావట్లేదు. కేవలం పెద్ద కాంట్రాక్టర్లకే డబ్బులు ఇస్తున్నారు తప్ప మాకు చిన్న కాంట్రాక్టర్లని ప్రభుత్వం చూడట్లేదు మేడం. ఓన్లీ పెద్ద కాంట్రాక్టర్లనే చూస్తుంది. వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాయి కాబట్టి వాళ్ళు రావట్లేదు. అంటే ఎందుకు వాళ్ళకి మాత్రమే డబ్బులు రావడం? అందరికి రావాలి కదా, సమన్యాయం జరగాలి కదా. పెద్ద కాంట్రాక్టర్లకి డబ్బులు వెళ్ళడం సమన్యాయం జరగాలి, కానీ వాళ్ళు ఏమన్నా ముడుపులు అప్పచెప్తున్నారేమో అని అనుకుంటున్నాం మేడం. మేమైతే వాళ్ళు ఏమన్నా ముడుపులు ఇస్తున్నారని అనుకుంటున్నాం. అందుకే వాళ్ళకి ఇస్తున్నారు తప్ప మేము ఆ చిన్న స్థాయిలో మేము ఇవ్వలేం కాబట్టి మాకు ఇవ్వట్లేరు అని మేము అనుకుంటున్నాం. అంటే మీ నిజంగానే ఆధారాలు ఉన్నాయా? అలా వాళ్ళు ఏమైనా ముడుపులు ఇస్తున్నట్లుగా అట్లా ఏమైనా ఉన్నాయా? ఏమో దీని అర్థం అదేగా మేడం. ఇప్పుడు పెద్ద కాంట్రాక్టర్లు మా ఎమ్మటి రావట్లేదు, ఓన్లీ చిన్న వాళ్ళమే వస్తున్నాం అంటే దాని ఆధారం అదేగా మేడం. మా దగ్గర స్పెసిఫిక్ ప్రూఫ్ అనేది ఏం లేదు. కానీ ఇప్పుడు పెద్ద కాంట్రాక్టర్లు మా ఎమ్మటి రావట్లేదు అంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నట్టే మేడం. మీరు అడిగారా వాళ్ళని మీతో పాటు ధర్నాకి రండి అని చెప్పేసి ఏమైనా అడిగే ప్రయత్నం చేస్తారా? రిప్రజెంటేషన్ ఇచ్చాం మేడం. వాళ్ళని కూడా కలిసి రమ్మని చెప్పే ప్రయత్నం చేశాం, కానీ వాళ్ళు మాకు వస్తున్నాయి, మాకేం ఇబ్బంది లేదు అంటున్నాం. అంటే గతంలో మీరు ఆల్రెడీ రకంగా ధర్నా చేసినప్పుడు 20 రోజుల్లో చేస్తామని హామీ ఇచ్చారు కదా. మరి ఆ హామీకి సంబంధించి ఎవరిచ్చారు ఆ హామీ? దానికి సంబంధించి ఏమైనా వివరాలు చెప్పగలరా? ఏం బట్టి గారిని కలిసే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు చేస్తాం అన్నారు, కానీ స్పెసిఫిక్ గా టైం బాండ్ అంటే ఏమి ఇవ్వట్లేదు మేడం. ఓకే, అంటే టైం బాండ్ అంటే ఏం లేదు, చేద్దాం అని అంటున్నారు తప్ప సమస్య పరిష్కారం అవ్వట్లేదు. అంటే ఒక పక్క ఏమో మరి ఈ రోజు మీకేమో హామీలు ఇచ్చారు, మీరు ఏదైతే మీ ఆందోళనకు సంబంధించి మీ అందరికి కావాల్సిన హామీలు ఇచ్చి మిమ్మల్ని పంపించినట్లుగా చెప్తున్నారు. నిజమేనా? లేదు మేడం, అంత తప్పు సమాచారం అది. మాకు ఎటువంటి హామీ ఇవ్వలేదు మేడం. చేద్దాం అని అందరినీ పలకరించినట్టు మమ్మల్ని పలకరించింది తప్ప కొత్తగా మమ్మల్ని ఏం పలకరించింది లేదు. అంటే ఎందుకు మీరు గట్టిగా అడగలేకపోయారు? టైం కావాలి, ఇప్పుడు డబ్బుల కోసమే మీరు అందరు అక్కడికి వెళ్ళి చేద్దామని చెప్పి చెప్పుకుంటూ వెళ్ళిపోయారు మేడం. మమ్మల్ని అంత సమయం ఇవ్వలేదు మాకు. అందరినీ కలిసినట్టు మమ్మల్ని కలిసారు, కలిసి చేద్దాం అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. మేము అక్కడికి రావడంతోనే సందీప్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మేము రావడంతోనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత బట్టి గారిని కలిసే ప్రయత్నం చేస్తే బట్టి గారు 1 నిమిషం కలిసేసి చేద్దాం అని చెప్పి వెళ్ళిపోయారు మేడం.
అంటే ఇప్పుడు మొత్తం ఈ సమస్య మీరు ఎప్పటి నుంచి ఫేస్ చేస్తున్నారు? ఇది 6 నెలల నుంచి, అంతకు ముందు నుంచి ఇంకా ఎన్ని బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి? మీకు ఎప్పటి నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? 2.5 ఏళ్ల నుంచి మేడం, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రాబ్లం ఉంది మేడం. గత ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వం కావాలని తాతారం చేస్తుంది. ఈ స్కీమ్ పేరు మార్చాలని ఏమని అడుగుతున్నా ఉన్నా మేడం. పోయిన గవర్నమెంట్ పెట్టింది ఈ స్కీమ్ కి పేరు మన ఊరు మన బడి అని. ఈ ప్రభుత్వాన్ని పేరు మార్చి ఏమన్నా కూడా అది కూడా లేదు మేడం. అంటే పోనీ మీకు ఇంకా ఏమైనా రాజకీయ పార్టీలు ఏమైనా మద్దతు ఇచ్చాయా? బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినట్టుంది మేడం మాకు. వాళ్ళ అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ అక్కడిక్కడ కూడా పెడతా ఉన్నారు. కలిసే ప్రయత్నం చేయలేదు మేడం. ఓకే అండి, సరే అండి వేదవ్యాస్ గారు, థ్యాంక్ యూ. మీ సమస్య తొందరగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. ఇక తెలంగాణ సచివాలయంలో మరోసారి ఆందోళనకు దిగారు కాంట్రాక్టర్లు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మెరుపు ధర్నాకైతే దిగారు. తమ బిల్లులు క్లియర్ చేయాలంటూ కొంతకాలంగా ఆందోళన అయితే చేస్తున్నారు. గతంలోనూ కమిషన్లు అడుగుతున్నారంటూ సచివాలయంలో ఆందోళన చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఆ సమయంలో బిల్లులు క్లియర్ చేస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. అయినా హామీ నెరవేర్చకపోవడంతో మరోసారి సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్, గుడ్ ఈవినింగ్. ఎస్ సునీత, మనం చూసాం గత 6 నెలల క్రితం కూడా ఇదే తరహాలోనే మెరుపు నిరసన కార్యక్రమం సెకండ్ ఫ్లోర్ లో కానీ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా సెక్రటరియట్ లో చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ రోజు కమిషన్ ది గో బ్యాక్ అని కూడా మాట్లాడారు. ఎందుకంటే ఈ కమిషన్ సిస్టమ్ అనేది ఎత్తివేయాలి. చాలా చోట్ల కూడా కమిషన్ తీసుకొని బిల్లులు వస్తున్నాయి, 10%, 12% తీసుకుందే ఆర్థిక శాఖ నుంచి మా బిల్లు క్లియర్ కావట్లేదు అన్నటువంటి ఆరోపణ, పెద్ద ఆరోపణ చేశారు. ఆ రోజు ఆరోపణ బట్టి విక్రమార్కకు కలిగింది. బట్టి విక్రమార్క ఆ రోజు హుటాహుటిన వెంటనే మీటింగ్ పెట్టే ప్రయత్నం చేశారు. మీ సమస్యను పరిష్కరించడానికి నేను కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 6 months దాటింది. కానీ ఎక్కడేసిన గొంగడు అక్కడ లాగానే మారింది. దాదాపు గడిచిన 7 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ ఏదైతే ఉన్నాయో ఆ చిన్న మధ్యతరగతి పెద్ద కాంట్రాక్టర్లందరికీ కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అత్యధికంగా పెద్ద వాళ్ళది మాత్రం ఒత్తిడితో కావచ్చు, రాజకీయ పలుకుబడితో కావచ్చు, వాళ్ళు 100 కోట్లు 50 కోట్ల పైన ఉన్నటువంటి బిల్స్ అని కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ 50 లక్షలు 10 లక్షలు కోటి రూపాయలు 2 కోట్లు ఉన్న వాళ్ళు మాత్రం అన్ని కూడా ఆపేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అది ఈ ప్రభుత్వం స్టార్ట్ అయినటువంటి 20 నెలల నుంచి కొన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ప్రధానంగా సింహభాగం దాదాపు 75% పైన మాత్రం గడిచిన 2 ఏళ్ల అవతల ఉన్నటువంటి బిల్లులు అత్యధికంగా ఉన్నాయని కూడా మనకు సెక్రటరియట్ లో ఉన్నటువంటి ఆర్థిక శాఖ నుంచి అందుతున్నటువంటి సమాచారం. దాదాపు 12,000 కోట్ల రూపాయల దాకా ఆర్థిక శాఖలో బిల్లులు పెండింగ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. గడిచిన 6-7 ఏళ్ల నుంచి కూడా బీఆర్ఎస్ హయాం నుంచి కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అదే బిల్లుల్ని మేమెందుకు రిలీజ్ చేయాలని కూడా ఈ గవర్నమెంట్ అనుకుంటున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో ఆర్థిక శాఖలో డబ్బులు లేకపోవడం కూడా ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే జీతాలు, పెన్షన్లు, అత్యవసరమైనటువంటి సంక్షేమ పథకాలకు చెల్లించాల్సినటువంటి డబ్బులు పోను పెద్దగా అమౌంట్ మిగిలిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో పెండింగ్ బిల్లులు మేము ఎలా చెల్లించగలం అన్నటువంటి ఆలోచనతో అటు బట్టి విక్రమార్క గానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి సందర్భం ఉంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా జోక్యం చేసుకొని మాట్లాడారు. ఖచ్చితంగా మీ త్వరలోనే చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్ అందరికీ కూడా ఇవ్వబోతామని కూడా చెప్పారు. దీంట్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన సువిధ చిన్నపాటి కాంట్రాక్టర్ అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగా ఇంతకుముందు మన ఫోనింగ్ లో ఇచ్చినటువంటి ఏదైతే మన బడికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ దాదాపు 1000 మంది ఉన్నారు. మండల యూనిట్ గా చిన్న చిన్న స్కూల్స్ ని డెవలప్మెంట్ చేయడం, వాటిలో టాయిలెట్స్ కట్టియడం, ప్రాతిగోడ కట్టియడం, స్కూల్ రినోవేషన్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేసినారు. వాళ్ళన్నీ కూడా 10 లక్షల నుంచి 50 లక్షల మధ్యలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ పనులు అవన్నీ. అదే సమయంలో ఫుడ్ కాంట్రాక్టు, కూరగాయలు, అదేవిధంగా కోడిగుడ్లు కాంట్రాక్ట్ కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్లో డైట్ కి సంబంధించిన కాంట్రాక్ట్ కానీ ఇట్లా చాలా రకాలైనటువంటి కాంట్రాక్టులు ఉంటాయి. ఇవన్నిటి కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 50 లక్షలు ఉన్నటువంటి పెండింగ్ అన్ని కూడా ఉన్న నేపథ్యంలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అప్పులు తీసుకొచ్చి ఈ కాంట్రాక్టు చేసిన నేపథ్యంలో అవి తీర్చలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి దాకా వెళ్ళింది. కొంతమంది ఇవన్నీ భరించలేని వాళ్ళు అడిగినటువంటి ఆర్థిక శాఖలో ఉన్నటువంటి కొంతమంది అడిగినట్టుగా 10%, 12% ఇచ్చి కూడా కొంతమంది రిలీజ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అది కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. కానీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు, గతంలో ఈ 10 లక్షల 5 లక్షల కాంట్రాక్ట్ పని చేసిన వాళ్ళు డబ్బులు ఇచ్చి రిలీజ్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి
ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలని కూడా వాళ్ళు అంటున్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఖచ్చితంగా దీని విషయంలో తక్షణమే అమౌంట్ రిలీజ్ చేయాలని కూడా, అందుకనే ఈ రోజు కూడా మెరుపు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి ఉంది. సెకండ్ ఫ్లోర్ లో గతంలో కూడా దిగారు. ఓవరాల్ గా తక్షణమే ఈ అమౌంట్ రిలీజ్ చేయండి, మాత్రం మా పరిస్థితి బాగాలేదు, ఈ ఆత్మహత్యలే శరణం అన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి.